అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీని క్రీస్తు శకం 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ హత్య చేసి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఢిల్లీ సామ్రాజ్యానికి క్రమబద్ధమైన పాలనా వ్యవస్థనందించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1296 నుండి 1316 వరకు. రాజ్యమును మతం నుండి వేరు చేసిన మొదటి మహమ్మదీయ చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని పారసీక కవులు అమీర్ ఖుస్రూ, అమీర్ హసన్. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటి చరిత్రకారుడు బరౌని. అల్లావుద్దీన్ హిందువులపై అవమానకరమైన జయా పన్నును విధించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీకి రాచరికంపై ఉన్న అభిప్రాయం దైవదత్త సిద్ధాంతం. దక్షిణాపథంలో మొదటిసారిగా ఇస్లాం విజయానికి కారకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తన నాణెములపై రెండవ అలెగ్జాండర్ అని ముద్రించుకున్న ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. రణతంబోర్ యుద్ధమందు రాజద్రోహమునకు పాల్పడి అల్లావుద్దీన్ కు సాయపడిన హంబీర దేవుని మంత్రి రానమల్. దక్షిణ దండయాత్ర నిర్వహించిన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్. మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశమందు దేవగిరి రాజు యాదవ రామచంద్రుడు, కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు, హోయసాల రాజు మూడవ వీర బల్లాలుడిని ఓడించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తు శకం 1316లో మరణించాడు.